ప్రసాదం అంటే ఆపేస్తారా? ఆయన ఏమనుకుంటారు, నేను మంచి వంచుతో నాకు తీసుకోకపోతే ఆయన దురదృష్టం. అవునా కాదు? మనం ఏం చేస్తున్నాము? బిజినెస్లో మంచి వస్తున్నామా చెడు వస్తున్నామా? మీరు ఇచ్చిన వ్యక్తి ఓకే అంటే రేపటి నుంచి మీరు డబ్బులు టైం పెట్టుకొని మీరు పోయి పని చేస్తారు. ఆల్రెడీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి సార్. సో మనం బాధపడే అవసరం లేదు. చాలా మంది 140 కోట్ల జనాభాలో వెస్టీలో ఉన్నవాళ్ళు 400 కోట్లు, ఇంక ఇద్దరు దొరకరు ఈ ప్రపంచం అయిపోయింది. సో కాబట్టి ఆ ఇద్దరు ఈత కొందరికి 10 మందిలో దొరుకుతారు, కొందరికి 20 మందిలో దొరుకుతారు, కొందరికి 100 మందిలో దొరుకుతారు, కొందరికి 1000 మంది కూడా దొరకవచ్చు. సో డిపెండ్ వాళ్ళ పాపాల కుండ ఎంతైతే నిండుందో దాన్ని బట్టి ఉంటుంది అది, రైట్? సో నాలుగోది వచ్చేసి ప్లాన్ చెప్పడం ఎంత ఈజీ అంటే పాడిన పాటనే మనం పాడాలి. కొత్త చెప్తారు ఏమన్నా ప్లాన్, అదే ప్లాన్ ఉంటుంది. అవునా కాదా? కొత్త చెప్పే అవసరం లేదు. ఎంత చెప్పినా ఫస్ట్ టైం జీవితంలో ప్లాన్ అర్థం కాదు అవుతారా? నాలుగోది వచ్చేసి గెట్ స్టార్టెడ్. మీ దగ్గర ప్రోడక్ట్ పెట్టుకొని పోండి. మీ దగ్గర ప్రోడక్ట్ పెట్టుకొని పోండి. ఫోటోలలో చూపిస్తే బిజినెస్లో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోరు. మనం బట్టల షాప్కి వెళ్తాము బట్టలు కొన్నికే, ఫోటోలు చూస్తే కొంటామా? ఆడ 4 రకాల చీర చూడాలి, దాన్ని పట్టి చూడాలి, కలర్ చూడాలి, షేడ్ మెత్తగా చూసి కొంటాం. మీరు ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీతో పాటు ఉంటే వాళ్ళు ఇస్తారు, రేట్ అనేది చూసి కొన్ని ప్రోడక్ట్ వాడతారు. ఆ తర్వాత వాళ్ళు మంచిగా అనిపిస్తే తర్వాత బిజినెస్లోకి రావచ్చు లేదా కస్టమర్గా ఉంటారు. కానీ ప్రోడక్ట్ తీసుకొని పోండి. సో ఈ 4 పాయింట్లు పర్ఫెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ అవుతారు. సో ఇదే మేము చేస్తాము. ఈ రోజుకి నా పనిలో ఎప్పుడు ప్రోడక్ట్ ఉంటాయి, బోర్డు ఉంటుంది. ఈ రోజు కింద నేను బేసిక్ చేస్తాను, మీరు అదే చేయండి. 100% రాబోయే రోజుల్లో చాలా తొందరగా డివిసిడీ కాగలుగుతారు. ఈ వెస్టిల్లోకి వచ్చినాక ₹1,00,000 వస్తే కార్ కొని వచ్చాము. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 13,30,000 రూపాయలు. సో బెంచ్ కార్ కనిపిస్తే డ్రైవర్గా దొరికితే జీవితం ధన్యమవుతుంది అనుకునేటోని ట్యాక్సీ నడిపేటప్పుడు 75 లక్షల బెంచ్ కార్ బయట నిలబెట్టాము. సో 1,40,00,000 ఇల్లు తీసుకున్నాము, 24 లక్షల అప్పు, 59 లక్షలు అయితే కంప్లీట్గా అప్పు కట్టేసినాము. 4 నెలలకు ఒక ట్రిప్ పోతున్నాము. మొన్న స్విట్జర్లాండ్ పోయి వచ్చిన సుస్థి దిగని లేదు. మళ్ళీ దుబాయ్ పోయినాం. స్విట్జర్లాండ్ పోతే 6 లక్షలు ఖర్చు అయింది. దుబాయ్ పోతే 5 లక్షలు ప్లస్ బంగారం ఇంత పోతాం. అందులో ఒక 5 లక్షలు బంగారం అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో అయిందో లేదో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది 4 నెలల తర్వాత మళ్ళీ లండన్ అంటారు. లైఫ్ బాగుంటుందా బాగుంటుందా? పైసలు అయిపోకుండా తప్పకుండా పైసలు పడితే బాగుంటుందా బాగుంటుందా? సో కాబట్టి ఇది అందరికీ అవకాశం ఉంది. డిసిషన్ తీసుకోండి. మొత్తం మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్ టు హోస్ట్.